హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంక మా బాబుకి మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. డైలీ రొటీన్ ఇదే ఫ్రెండ్స్ మనకి మాత్రం. ఒక్కరోజన్నా చేంజ్ అయ్యిద్దేమో అనుకుంటా. అసలు చేంజ్ అవ్వదనమాట. సండే రోజైనా నాకు క్యారేజీ కట్టడం తప్పట్లేదనమాట. ఇంక 10th క్లాస్ కదా! సండే గూడా మన గవర్నమెంట్ స్కూల్ పెట్టమని చెప్పిందంట ఫ్రెండ్స్. ఇంక సండే గూడా స్కూల్ ఉంటుందనమాట. ఇగోండి రైస్ కడిగి పెట్టాననమాట. అన్నం ఉడుకుతుంది. ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూసేవాళ్ళు లైక్ ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతుంది. మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఇస్తే మాకు కూడా ఇంకా మంచిగా వీడియోలు చేయాలనిపిస్తుంది. మీరు లైక్ ఇవ్వకపోతే ఎంత చేసినా ఇంతే, లైక్స్ ఎవరు ఏమి ఎవరు అనిపిస్తుంది అనమాట. ఇంకా రాగి జావ కాస్తున్నాను ఫ్రెండ్స్. బాబు కొంచెం మొన్న జ్వరం వచ్చిన దగ్గర నుంచి వీక్గా ఉన్నాడు, బ్లడ్ లేదని చెప్పారు. అందుకని ఇంకా రాగి జావ కాసిస్తున్నాను. అది కాక చీకటితో వెళ్తున్నాడు కదా, 6:30 కంటే చీకటిగానే ఉంటుంది, తెల్లారట్లేదు. మంచుకి వెళ్తున్నాడు కదా అని చెప్పి వేడివేడిగా రాగి జావ కాసిస్తున్నాను బాబుకి. అలాగే ధూప్ స్టిక్ కూడా వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం ఉడికింది, ఇంకా బాక్స్లో పెట్టుకుంటున్నాను. వేడివేడిది బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తే ఆవిరికి చెమటలు పడతాయి ఫ్రెండ్స్. అందుకని వెంటనే మూత పెట్టకుండా కొంచెం ముందుగానే ఇలా బాక్స్లో పెట్టి గాలికి ఆరబెట్టామనుకోండి అన్నం బాగుండిద్ది అనమాట. అప్పుడప్పుడు వేడివేడిగా పెట్టి ఇచ్చేస్తే చెమటలు పట్టేసిద్ది ఫ్రెండ్స్. అందుకని కొంచెం ఒక 10 నిమిషాలు ముందు బాక్స్లో పెట్టి గాలికి అలా ఆరబెట్టిన తర్వాత మూత పెట్టి బాక్స్లో పెట్టివ్వండి. అప్పుడు అన్నం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి ఇంకా మా వారికి కూడా వేడి నీళ్ళు పెడుతున్నాను అనమాట. డైలీ మా వారు వేడి నీళ్ళు, గోరువెచ్చగా వేడి నీళ్ళు అందులో సాల్ట్ కలుపుకొని తాగుతారు. ఒకరోజు జీరా వాటర్ తాగుతారు. ఇదండి ఇలా కొంచెం గోరువెచ్చగా కాచుకొని అందులో సాల్ట్ కలుపుకొని తాగుతారు. ఇదిగోండి బాక్స్లో అన్నం పెట్టాను. అలా తాగితే ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అందుకని మా వారు రోజు డైలీ తాగుతారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కడుపు మంచిగా ఉండిద్ది అనమాట ఫ్రీ మోషన్ అయ్యి. డైలీ తాగండి. ఈ చలికి గోరువెచ్చని నీళ్ళు తాగితే గొంతు సమస్యలు, జలుబు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చలికి గొంతు అంతా గొగ్గురుగా ఉండిద్ది కదా, కీచుగా ఉండిద్ది అనమాట. పొద్దున్నే లగంగానే ఇలా గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా మా బాబుకి ఇందాక రాగి జావ కాశాను కదా, అందులో కప్పులో రాగి జావ పోసి అందులో కొంచెం పాలు కూడా పోసేస్తున్నాను అనమాట. సగం రాగి జావ సగం పాలు పోసి కలిపి కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత ఇస్తాను ఫ్రెండ్స్. గోరువెచ్చగా తాగితే బాగుంటుంది అనమాట. మరీ చల్లగా అయినా తాగలేము, మరీ వేడిగా ఉన్నా తాగలేము. గోరువెచ్చగా ఇస్తే తాగుతారనమాట. ఇగోండి రెండు కలిపి కొంచెంసేపు పక్కన పెడుతున్నాను అనమాట. కొద్దిగా చల్లారుతాయి కదా, అప్పుడు వేడి పోసి ఇస్తే తాగలేరు కదా పిల్లలు అని చెప్పేసి. ఇగోండి ఇలా కలిపి పెట్టాను. ఇలా పాలు పోసిస్తే మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి. మీరు కూడా తప్పకుండా ఇవ్వండి. మీ అందరికి తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇగోండి ఇంకా దోసకాయ టమాటా ఎండు చేప కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టండి. బాండీ వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగాలన్నమాట. వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర పెద్ద ఉల్లిపాయలు అయిపోయినాయి, మా వారికి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇంక అందుకని లేక వేయలేదు. మీరు మాత్రం కంపల్సరిగా 2 వేసుకోండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత 1/4 కిలో టమాటాలు వేసుకోండి. 1/4 కిలో టమాటాలు వేసి 1 స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/4 కిలో టమాటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు గుజ్జుగా వచ్చేదాకా మగ్గనివ్వండి. మూత పెట్టి కొంతసేపు గుజ్జుగా బాగా మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడే కర్రీ గుజ్జుగా బాగుండిద్ది అన్నంలో కలిసేటట్టు. ఇగోండి మెత్తగా మగ్గినాయి అనమాట. మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా మగ్గినాయి. ఇగోండి 1/4 కిలో దోసకాయలు అనమాట. సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోసకాయ ఎండు చేప కర్రీ. మీరు ఎప్పుడైనా వండారా? నేను చాలాసార్లు వండాను. నాకు చాలా ఇష్టం అనమాట వంకాయ ఎండు చేప, దోసకాయ ఎండు చేప అంటే. ఇవన్నీ ఇంకా దోసకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాను. త్వరగా మగ్గిపోతాయి అనమాట.
ఇదిగోండి ఇప్పుడు ఒక టీ కప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం టీ తాగే కప్పు, ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసాను అనమాట. తొందరగానే మగ్గిపోతాయి దోసకాయ ముక్కలు, ఎక్కువ టైం పట్టదనమాట, 10 నిమిషాలు అయిపోయిద్ది. ఇదిగోండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత కారం తింటారో ఆ రుచికి సరిపడా వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. మీరు ఎప్పుడైనా వండారా ఫ్రెండ్స్? ఇప్పుడు కారం వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వండి పచ్చివాసన పోయేదాకా. ఇగోండి ఎండు చేపలు తీసుకున్నాను. తల తోక తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. ఉంచి తీసేసి 4-5 సార్లు కడుగేసేయండి. వాటిని 4-5 సార్లు కడిగి ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళలో 5 నిమిషాలు ఉంచి వెంటనే తీసేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ముక్కల్ని తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలను అందులో వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఇవన్నీ చేప ముక్కలు వేసాం కదా, దోసకాయ ముక్కలు ఉడికినాయి. చేప ముక్కలు వేసి కొంచెంసేపు 1 నిమిషం కలిపేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడకండి. కూర అంతా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలన్నమాట. చాలా రోజుల తర్వాత వండాను ఫ్రెండ్స్ కర్రీ మాత్రం. మాకు ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర చేపలు వచ్చాయి కాదు, ఇక్కడికి వచ్చి నాకు చేపలు వస్తున్నాయి అన్నమాట. అందుకని ఇప్పుడు తీసుకొని వండాను. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కొంచెమే అయ్యిందా కర్రీ అని అనుకోమాకండి, ఎందుకంటే మా అబ్బాయి బాక్స్లోకి కొంచెం తీసేసాను, చేపలు వేయకుండా వేశాను, మిగిలింది మేము తిన్నాం అనమాట. మా వారు తనకి చేపలు వేయలేదులేండి బాక్స్లో కదా అని చెప్పేసి. ఇగోండి ఇంకా అన్నం కూర బాక్స్లో పెట్టి ఇగోండి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ పిల్లలందరి ముందు చేపలు అవి వాసన వస్తూ ఉంటాయి కదా, ఇంక అందుకని చేపలు వేయకుండా ఉత్త కూర మాత్రం వేశాను. లంచ్ బాక్సు సర్దేశాను అనమాట బాక్స్లోకి. ఇగోండి రాగి జావ తాగుతున్నారు, మా అబ్బాయి తాగుతున్నాడు అనమాట. అతి కష్టం మీద తాగుతున్నాడు ఫ్రెండ్స్. ఏంటో వీళ్ళకి ఏమన్నా పెట్టాలన్నా కానీ బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. ఏం పడితే అవి తినట్లేదు ఫ్రెండ్స్. ఇదివరకు తినేవి ఇప్పుడు ఎందుకని తినట్లేదో అర్థం కావట్లేదు. ఇక గదిమి అరిచి బలవంతంగా తాపిస్తున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ఇంకా పిల్లలకి బలం ఓపిక ఏముంటాయి చెప్పండి. ఇగోండి ఇంకా రేపడో అబ్బాయి కూడా వచ్చేసాడు, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట, బండి ఎక్కి వెళ్తున్నాడు. కొంచెం దూరంలోని మా వారికి కుదిరినప్పుడు ర్యాపిడో బుక్ చేస్తాము, మా వారికి కుదిరినప్పుడు మా వారు వదిలిపెడతారనమాట. కొంచెం ఈ మధ్య అసలు మా వారికి హెల్త్ బాగోక బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. బండి మీద ఎక్కువగా తిరగొద్దు అన్నారు డాక్టర్లు, ఇంక అందుకని చెప్పేసి ర్యాపిడో మీద పంపిస్తున్నా. ఇగోండి నేను కూడా కొంచెం రాగి జావ పోసుకొని తాగుతున్నాను అనమాట. మనం కూడా మన హెల్త్ గురించి చూసుకోవాలి ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి ఇన్ని పనులు అవి చేస్తున్నాం కదా, మనం కూడా వీక్ అయిపోతూ ఉంటాము. తప్పకుండా మనం కూడా రాగి జావ పాలు కలుపుకొని తాగాలి ఫ్రెండ్స్. అప్పుడే బాడీలో ఎముకలకి కాల్షియం పట్టిద్ది అనమాట. ఈ చలికి ఎముకలు నొప్పులు వస్తున్నాయి, ఇలా తాగితే కొంచెం నొప్పులు అవి రాకుండా కాల్షియం వచ్చిద్ది అనమాట. రాగి జావ ఎముకలకి మంచిదన్నమాట. పాలు కూడా మంచిది. రాగి జావలో పాలు కలుపుకొని అది సగం ఇది సగం పోసుకొని కలుపుకొని తాగండి. ఇవన్నీ ఇంక మా అబ్బాయి వెళ్ళిపోయాడు కదా, మా వారు కూడా లేచారు, మా పెద్ద అబ్బాయి కూడా లేచి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారనమాట. ఇంక నేను పక్క దుప్పట్లు సరి చేసి ఇల్లులు అవి ఊడ్చుకుంటున్నాను. ఇంకా మన పనులు మనకు తప్పవు కదా ఫ్రెండ్స్. డైలీ చేసి చేసి మనకు విసుగు పుట్టిద్ది అనమాట. కానీ రోజు ఇవే పనులు ఉంటాయి మనకి. ఒక రోజన్నా సెలవు వస్తుందేమో అనుకుంటా, ఆదివారం కూడా సెలవు లేదు ఫ్రెండ్స్. డైలీ చేయాల్సిందే పనులు మాత్రం. మనకి విసుగే వస్తుంది, ఏం చేస్తాం, కానీ తప్పదు కదా. చేసి విసుగు వస్తున్నా కానీ తప్పదు ఫ్రెండ్స్, ఏం చేస్తాం. కండి ఇంకా ఇల్లు కూడా చిమ్ముతున్నాను. మా వారు మా బాబు కూడా రెడీ అవుతున్నారు. మా పెద్ద బాబు రెడీ అయిపోయాడు, ఇంకా మా వారు రెడీ అవుతున్నారనమాట. పక్క దుప్పట్లు అవి మడతలేసి ఇంక ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న ఇల్లే కదా, ఎక్కువ టైం పట్టదులేండి ఊడ్చేసుకోవడానికి. రోజు మార్చి రోజు తుడుచుకుంటాను ఫ్రెండ్స్. ఎక్కువ చెప్పాక మురికేం ఉండదు, వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే కదా, నేనేం తిరుగుతాను అటు ఇటు. ఇంకా అందుకని చెప్పేసి రోజు మార్చి రోజు
తుడుచుకుంటానన్నమాట. మా అబ్బాయి కూడా రెడీ అయ్యి కూర్చున్నాడు వాళ్ళ డాడీ కోసం. ఇదిగోండి రాత్రి బట్టలు తీసాను కానీ కుర్చీలో వేశాను. ఇంకా మర్చిపోయానన్నమాట మడతలేయటం. ఇప్పుడు మడతలు వేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇంకా పని హడావుడిలో మర్చిపోతాం ఫ్రెండ్స్. ఇంకా మర్చిపోయినప్పుడే తిట్లు తింటాం ఫ్రెండ్స్. నిజంగా ఎంత పని చేస్తాం ఫ్రెండ్స్. పొద్దున్నే 5ంటికి లేచి బాక్సులు కట్టి టిఫిన్లు చేసి వాళ్ళని పంపిస్తామా, అలా కూర్చొని ఫోన్ చూడంగానే ఫోన్ చూస్తామా అప్పుడే లేచి తిడతారు ఫ్రెండ్స్. నిజంగా మా వారు కూడా అంతే. అరే ఇప్పుడు దాకా వంట చేసింది ఇప్పుడే కూర్చుందిలే అని అనుకోరనమాట. పొద్దున్న లెగిస్తే చాలు ఫోన్ లేనా ఇంక వేరే పని ఏమి ఉండదా అంటారు ఫ్రెండ్స్. ఇంక వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, కాసేపు అన్నా రిలాక్స్ అవ్వాలి కదా, తప్పే ఉంది చూస్తే. ఇంక పద్దాకలు ఫోన్ ఇంక రెండే పనే ఉండదు అంటారు ఫ్రెండ్స్. ఏం చేస్తాం, మనం ఎంత పని చేసినా కానీ ఇలా తీసి పడేస్తారనమాట పక్కన హౌస్ వైఫ్ మాత్రం. ఇవన్నీ ఇంక మడతలు వేసి ఇక సర్ది పెట్టుకుంటున్నాను. ఎవరి వాళ్ళకి సర్దుతున్నాను అనమాట. మా అబ్బాయిలకి నా బట్టలు నా అరలో, మా వారి అరలో అలా సర్దేస్తున్నాను అనమాట. మీరు మార్నింగ్ ఇవన్నీ చేస్తారా ఫ్రెండ్స్? చేస్తారులేండి, చేయరంటలేదు, మామూలుగా క్యాజువల్గా అడుగుతున్నాను. ఇదిగో నేను మా పెద్ద బాబుకి కూడా స్నానం చేసి రెడీ అయ్యాడని చెప్పాక ఇంక బాక్స్లోకి అన్నం కలిపి పెడుతున్నాను. అన్నం కూర వేసి కలిపి పెడతాను ఫ్రెండ్స్. కలుపుకోవడం బాక్స్లో కుదరట్లేదంట, కలిపి పెట్టమని అడుగుతున్నాడు. ఇంక అందుకని చెప్పేసి కలిపి పెడుతున్నాను. టిఫిన్ తిండు ఫ్రెండ్స్, అన్నమే తింటాడు పొద్దున్నే. నేను ఏ టిఫిన్ చేసినా కానీ తొందరగా తిండనమాట. టిఫిన్ నాకు వద్దు, నాకు అన్నమే పెట్టాను అడుగుతాడు ఫ్రెండ్స్. ఇంక అందుకని చెప్పేసి అన్నమే పెడుతున్నాను. ఇదిగోండి ఇంకా మా అబ్బాయికి కూడా బాక్స్ కట్టేస్తున్నాను, కలిపేశాను. ఇంకా బాక్స్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. పిల్లల్ని ఈ రోజుల్లో మట్టి బొమ్మలాగా చూసుకోవాలన్నమాట. ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే బొమ్మ పగిలిపోయినట్టు వాళ్ళు కూడా లైఫ్ కూడా పాడైపోతుంది ఫ్రెండ్స్. మనం దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలన్నమాట. స్కూల్ దగ్గర దింపటం, తీసుకురావటం, వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది కంపల్సరీగా పేరెంట్స్ చెక్ చేసుకోండి. లేకపోతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయిద్ది అన్నమాట. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, మా అబ్బాయిలు వెళ్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూస్తున్నాము మేము కూడా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను చెప్తున్నాను అన్నమాట. పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చెడిపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు బాగుపడడానికంటే. చెడిపోతారని నేను చెప్పను కానీ కొంతమంది, అందరూ అని చెప్పను కానీ కొంతమంది మన కేర్ తీసుకొని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నమాట పిల్లల్ని. మా వారు నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ వాతావరణం వల్ల కానీ ఏమైనా కానీ జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని మాత్రం వదిలేయకండి. అతి ఫ్రీడమ్ ఇవ్వమాకండి. ఫ్రీడమ్ ఇవ్వండి, ఎంతవరకు అంతవరకే ఇవ్వండి. మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్నమాట, మరి అతిగా కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఏం చదువుతున్నారు ఏంటి, ఇవన్నీ కంపల్సరీగా పట్టించుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంతే వీడియో. బాయ్.